నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు మద్దతు కూడగడతాం, బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరతామని డిప్యూటీ సీఎం భట్టి చెప్తున్నాడు. అసెంబ్లీలో ఇచ్చిన మద్దతు పార్లమెంట్లో కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది. బీసీ రిజర్వేషన్లు సాహిత్యకమని భావించే అన్ని పార్టీలను కలుస్తాం. రాహుల్ ఆలోచన కేంద్రం ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడా ఎప్పుడు కులగండ జరిగిన తెలంగాణనే మోడల్గా ఉండబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి దళితులన్నా బీసీలన్నా చులకన భావం ఉన్నట్టుంది. లీగల్ నోటీసులకు బట్టి భయపడ్డు, నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి చెప్తున్నారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు. బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చేదానికి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. దానిపైన అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదానికి మద్దతు కూడగడతాం అంటున్నాడు. 9th షెడ్యూల్లో బీసీ బిల్లుని పెట్టి మద్దతు కూడగడతాం. అన్ని పార్టీలు రాహుల్ గాంధీ ఆలోచన అమలు చేయాల్సిన పరిస్థితి ఇలా కేంద్రానికి కూడా వచ్చింది. కులగన్నని గతంలో వ్యతిరేకించిన కులగన్న పేరుతోని ఈ దేశాన్ని విభజించే పరిస్థితి, విచ్ఛిన్నం చేసే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న బీజేపీ కూడా ఇలా మేము కులగన్న జనగణంతో పాటు చేస్తామని చెప్పాల్సిన పరిస్థితిని రాహుల్ గాంధీ తీసుకొచ్చిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కూడా బీజేపీ అనివార్యంగా మద్దతు ఇచ్చి చట్టం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అసెంబ్లీలో ఎట్లయితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినా పార్లమెంట్లో కూడా ఇస్తుంది అని ఆశిస్తాను అంటుండు. మరి ఇన్ని ఆశించిన తర్వాత వాస్తవం ఆశించాలి, ఆశిస్తే మంచిదే, తప్పులేదు. ఇంత ఆశావాద దృక్పథం ఉన్న తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారు? ఈ ఆర్డినెన్స్ మధ్యలో ఈ ఆట ఏంది? ఆర్డినెన్స్ ఉంటూనే ఇది ప్యారలల్గా నడిపిస్తారా? అదేం ప్రకటన చేయట్లే. ఆర్డినెన్స్ వేరు, తాత్కాలిక ఉపశమనం మేము తెచ్చింది, పర్మనెంట్ సొల్యూషన్ ఢిల్లీలో ప్రయత్నం చేస్తానని ఒక మాట చెప్తానంటే చెప్పట్లే. నేనేం చేయాలో చెప్పండి అంటాడు ముఖ్యమంత్రి గారు. నేను ఆర్డినెన్స్ తెచ్చినా, బిల్లు పంపించినా, ఇది చేస్తాను అది చేస్తాను, ఇంకేం చేయాలో చెప్పండి అని బీసీల ముందే ఎజెండా అని పెడతాను. ఏం చేయాలో మీరే చెప్పండి అని. అంటే దాని అర్థమైంది, ఏం చేయాలో బీసీలో చెప్తే తప్ప తెలియదా? మీరు ఏం చేయాలో బీసీలు చెప్తేనే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారా? కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏ బీసీలు చెప్పారు ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తేనే బాగుంటుందని? వాళ్ళు నిజంగానే చెప్పుంటే మేము బీసీలు ఇట్లా చెప్పారు కాబట్టి మేము ఇట్లా చేస్తాం, అసెంబ్లీలో బిల్లు పెడతాం, కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం ఆమోదిస్తేనే ఓకే, లేదంటే లేదని చెప్పలేదుగా. మేము నిలబడి చేపిస్తాం అన్నారు. ఇవాళ మద్దతు కూడగడతామని ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇది బాగానే ఉంది, మద్దతు కూడగడతాం, మేము పార్లమెంట్కి పంపినాం, పార్లమెంట్లో ఒత్తిడి తెస్తాం అని చెప్పే పద్ధతి కరెక్ట్, ఇది ఒక ప్రొసీజరు. కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆర్డినెన్సు గవర్నర్ పంపుతాం, లేదా పార్టీ పరంగిస్తాం, ఈ మడత మాటలు డబల్ మాటలు మాట్లాడతాను. ఈ మొత్తానికైతే మద్దతు కూడగడతాం అని అయితే వాళ్ళు కరెక్ట్గా చెప్తుండు. చూడాలి ఏమైద్దాం. రైట్, మన తెలంగాణలో ఆ 3:30 గంటలు ఏం జరిగింది? ధన్ఖడ్ రాజీనామా వెనక జవాబు లేని ప్రశ్నలను సోమవారం మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య జరిగిన పరిణామాలపై ముసురుకుంటున్న సందేహాలు. జస్టిస్ వర్మ ఎపిసోడే ధన్ఖడ్ పదవికి గండం తెచ్చిందా? విపక్షాల నోటీసును అనుమతించి అధికార పక్షం ఆగ్రహానికి గురైన ఉపరాష్ట్రపతి. బీఏసీ భేటీకి బీజేపీ మంత్రుల డుమా. బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడానికి తప్పించారా? ఈ ఏదైనా ఉండొచ్చు. ఆ 3:30 గంటలు ఏం జరిగింది అనేది చెప్పాల్సింది ఆయనే చెప్పాలి, ధన్ఖడ్ చెప్పాలి. ఎందుకంటే ఆ 3:30 గంటల కంటే ముందు విపక్షాలు జస్టిస్ వర్మ పైన ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని, ఆ నోటీసుని స్వీకరించిండు. ఆ స్వీకరించిన దాని ఆగ్రహం వ్యక్తం చేసి ఆ 3:30 గంటల్లోనే పిలిచి రాజీనామాన చేయించి ఉండాలి. లేదంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ జేడీయూ సంబంధించిన రాజ్యసభ సభ్యుడే రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఉండు, ఆయన్నే ఉపరాష్ట్రపతి చేసి ఆయనకి ఆ చైర్మన్ గిరి ఇస్తే అక్కడ ఓట్లు, ఆ కులం, సామాజిక వర్గాలు దాని పరంగా కూడా ఉండొచ్చు. ఈ రెండు ఉన్నాయి కారణాలు. ఒకవేళ నిజంగానే ఆ 3:30 గంటల్లో ఏదో జరిగి విపక్షాలు నోటీస్ ఇస్తే ఆ నోటీసుని మాకు తెలియకుండా తీసుకుండా అని వాళ్ళు నిజంగానే అనుకోనుండి ఏది ఎన్డీఏ కూటమి బలవంతంగా రాజీనామా చేస్తే ఇక ఇంతకంటే దురదృష్టకరమైన సంఘటన మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండదు, భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉండదు. దేశ అత్యున్నతమైన పదవి రెండవది రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి. అట్లాంటి వ్యక్తిని కూడా ఇలా రాజకీయ నాయకులు చెప్పు చేతల్లో పెట్టుకొని, అంటే వాళ్ళకి జీ హుజూర్ అంటే తప్ప పదవిలో ఉంచం, మేము పీకేస్తాం తీసేస్తాం అనే పరిస్థితి వచ్చిందంటే మరి రాజకీయాలు ఎటువైపు పోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
తప్పనిసరిగా బలవంతంగా చేశారని అనుమానపడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఆయన నోటీస్ తీసుకున్న 3:30 గంటల లోపే ఆ టైంలోనే బీఏసీ మీటింగ్ పెట్టిండు. బీఏసీ మీటింగ్‌కి ప్రభుత్వం నుంచి రాలే. బీఏసీ మీటింగ్ అంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉంటారు. ఇంకా ప్రతిపక్షాలు బైకాట్ చేస్తే చేయొచ్చు, కానీ ప్రభుత్వం నుంచి ఉండాలి, ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి బైకాట్ చేశారు. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన మంత్రులు రాలే, జేపీ నడ్డా వీళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, అంటే ఉపరాష్ట్రపతిని బైకాట్ చేశారు అనేది దాన్ని బట్టి అర్థమైంది. ఉపరాష్ట్రపతిని బీఏసీ మీటింగ్కి డుమా కొట్టడం వెనక అదే ఉంది. దానివల్ల అంటే బలవంతంగా రాజీనామా చేయించినట్టే ఉంది. ఈ బలవంతంగా ఇక్కడ రాజీనామా చేసి దీన్ని ఇంకొక రకంగా రాజకీయంగా వాడుకోవడానికి అవసరమైతే బీహార్లోనో తమిళనాడులోనో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాంట్లో అయితే బీహార్ నుంచి హరివంశ్ సింగ్ ఉన్నాడు, జేడీయూ ఆయన అలయన్స్ పార్టీ, ఆయనకి ఇస్తారు అనేది ఒక చర్చ. మొత్తానికి ఏదైనా ఒక కళంకం అయితే తెచ్చారు, బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు అనేది. బీజేపీలో బీసీ బిల్లులొల్లి 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని రామచందర్, ఇతర పార్టీలకు అస్త్రం అందించినట్లేనని ఆందోళన. బీసీలను ఆకర్షించాల్సిన సమయంలో వ్యతిరేకత, కేంద్రం అభిప్రాయాన్ని రామచంద్రరావు చెప్పారా? బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యాక ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసిండు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని మీరు ఎట్లయితే చెప్పారో అటు అమలు చేయండి అన్నాడు సింపుల్గా. ఆయన ఎట్ట చెప్పినా మీరు అమలు చేయడానికి మద్దతు ఇచ్చిన అయ్యపోయినా చేయాల్సింది బీసీల కోసం. రేవంత్ రెడ్డి ఇంట్లోకి చేయట్లేదు, కాబట్టి అన్ని పార్టీలు సహకరించాలి. మీరు నిజంగానే బీజేపీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మీరు ఎట్లయితే హామీ ఇచ్చారో అట్టు అమలు చేయండి అన్నప్పుడు మీ బీజేపీ పార్టీలోని ఎమ్మెల్యేలు శాసనసభలో అదే మాట చెప్పాల్సింది కదా. ఏకగ్రీవ ఆమోదానికి ఎందుకు మద్దతు తెలిపారు మరి? ఆ రోజు కూడా ఇదే స్టాండ్ తీసుకొని ఉండాలి కదా. మేము మద్దతు ఇయ్యం, కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే హామీ ఇచ్చిందో అటు అమలు చేసుకోండి అని చెప్పాల్సింది కదా. అంటే ఇక్కడేం మీరు మద్దతు ఇస్తారు, ఇచ్చినట్టు నటిస్తారు, ఢిల్లీకి ఫైల్ పోయేటప్పటికి మీరు ఏం మద్దతు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అట్లా చేయండి అంటే దాని అర్థం ఏంది? మీరేమన్నా రేవంత్ రెడ్డికి ఒక కాంట్రాక్ట్ పని ఇస్తానరా? లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉద్యోగం ఇస్తానరా? ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఇది? ఇది 56% ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించింది, వాళ్ళ హక్కు అది. దానిపైన మీరు ఏం మాట్లాడాలో? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చట్ట ప్రకారం మేము ఇవ్వాల్సిన మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఆల్ పార్టీలు తీసుకోవాలి ఢిల్లీకి, మేము కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పాలి. అంటే మీ ఇంటెన్షను, భారతీయ జనతా పార్టీ ఇంటెన్షన్ బయటపెట్టింది అనేది ఇవాళ బీసీ సంఘాలు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే బీసీలు అంటే వ్యతిరేకత ఉంది, బీసీలు అంటే ఒక ఏవగింపు ఉంది బీజేపీ పార్టీకి. అందుకే దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఇంటర్నల్గా చేస్తేనే స్పష్టంగా అర్థమైంది. ఆ లొల్లి అయితే ఉందట. మొత్తానికి బీజేపీలోని మిగతా నాయకులు వేరే పార్టీలకు అనవసరంగా అస్త్రం అందజేసిండు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అనవసరమైన వ్యాఖ్యలు చేసిండని ఒక చర్చ అయితే జరుగుతుందట. మరి ఆ నష్ట నివారణ వల్ల ఎవరికి ఒప్పచెబుతారో, ఇట్లా అందరికీ ఒప్పచెబుతారు అనుకుంటా. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా? ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ ప్రశ్నలు. అడ్వకేట్ జనరల్తో జిష్టిదేవ్ వర్మ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని చట్టానికే సవరణ, ఇది చట్టపరంగా ఉన్న హక్కేనన్న ఏజీ. మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్పై చర్చిస్తున్న గవర్నర్, త్వరలోనే నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అని అడిగిండట గవర్నరు. ఆర్డినెన్స్ పైన అధికారం ఉందా అంటే లీగల్గా పోయినప్పుడు అధికారం ఉండొచ్చు, ఆర్డినెన్స్ని అమలు చేయించుకోవచ్చు. ఒకవేళ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఒక క్లాజునో ఒక సెక్షన్నో సవరణ చేసి రిజర్వేషన్ ఇవ్వచ్చాము, కానీ అది కోర్టులో నిలవాలిగా. కోర్టులో చట్టం సవరణ చేస్తే తప్పుపడదు కోర్టు, కానీ మీరు చేసే చట్ట సవరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకి అనుగుణంగా ఉండాలి కదా, సీలింగ్కి దాటొద్దు కదా అనేది చూస్తుంది. అది ఆ సీలింగ్ దాటేదానికి ఉంటుందా లేదా అని మల్లగొల్లాలు పడుతుంటే గవర్నర్ గారు న్యాయ నిపుణులు పిలిచి మాట్లాడుతుండట. ఏజీని పిలిస్తే ఏజీ అయితే ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశమే కాబట్టి ఏం కాదని చెప్పిండట. ఆయనకి వేరే వాళ్ళని కూడా తెలుసుకొని ఇస్తారట. రైట్. ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మికి మెరుగులు. స్థానిక ఎన్నికలకు ముందే హామీల అమలు కసరత్తు. మహిళలకు ఆర్థిక భరోసాకు త్వరలో మహాలక్ష్మి పథకం. సెర్పు మెప్మా నుంచి మహిళల వివరాల సేకరణ. ఇందిరమ్మేళ్లకు సాయం, వడ్డీ లేని రుణాలు, మరిన్ని వడ్డీ లేని రుణాలు ఇస్తారట. ఫసల్ బీమాపై విధి విధానాలు ముందుకు.
అంటే పంచాయత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ముందే మహాలక్ష్మిలో ఇంకొకటి ఉంది కదా, 2500 ప్రతి మహిళకి, 59 సంవత్సరాల లోపు మహిళకి, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఇస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 2 ఇయర్స్గా వస్తుంది. హామీ అమలు చేయాల. కొన్ని కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారా అని. ఇక దానికి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓట్లు ఎంచుకోవడం కోసం ఆయన ఇవ్వాలి కాబట్టి ఇచ్చే పరిస్థితి ఉందట. దానిపైన సెర్ప్ నుంచి మెప్మా నుంచి డీటెయిల్స్ తెప్పించుకుంటున్నారట. ఎంతమంది ఉంటారు, వాళ్ళ అర్హులు ఎంతమంది, వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన మహాలక్ష్మికి మెరుగులు దిద్దుతుండట. స్థానిక ఎన్నికల ముందే హామీని అమలు చేసే పరిస్థితి ఉంటుంది అని. మరి చేస్తారా, నిజంగా అన్ని డబ్బులు ఉన్నాయా? ఇప్పటికే అది ఒక ఏదైనా కార్యక్రమం ముందుకు పెడితే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు 5 లక్షల మందికి నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇస్తానని పెట్టిన స్కీమ్ను పక్కన పెట్టేశారు. మరి దీన్ని ఏ మేరకు ఇస్తారు? అది మధ్యలో వచ్చిన స్కీమ్, కానీ ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 6 గ్యారెంటీల్లో పెట్టారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పి పెట్టారు. ఈ 6 గ్యారెంటీలు 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 365 రోజులు పోయింది, 400 రోజులు కూడా పోయింది. మరి ఇవాళ మళ్ళీ బయటికి తీస్తారో ఎన్నికల కోసం ఏం చేస్తారో చూడాలి. దిశ పేపర్ నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఆఫీసర్లు సైతం బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సమయం కోరిన ప్రభుత్వం రేపు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సోనియా, రాహుల్, ఖర్గేతో సీఎం భేటీ అవుతారట. ఢిల్లీకి మళ్ళీ పోతున్నారు కట్టకట్టుకొని. సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు, మిగతా మంత్రులు, ఆఫీసర్లు అందరూ పోతారట. బీసీ బిల్లు కోసం అక్కడ ఇక్కడ గవర్నర్కి పంపి ఒకటి పెట్టారు. ఆడికి పోయి ఆడొక చర్చ. మొత్తం ఒక పబ్లిసిటీ కోసం, స్టంట్ కోసం చేస్తున్నట్టుంది, కానీ నిజంగానే చేయటానికి చేసినట్లేదు. నిజంగానే చేయటానికి చేస్తే ఏం చేయాలి మీరు? మీ మంత్రులు మీతో పాటు మిగతా రాజకీయ పక్షాలను కూడా ఎంటబెట్టుకొని పోవాలా, బీసీ సంఘాలను ఎంటబెట్టుకొని పోవాలా. మీరే పోతున్నారంటే దాని అర్థమైంది ఆ క్లెయిమ్ ఏదన్నట్టు మేము ప్రయత్నం చేసినట్టు క్లెయిమ్ చేసుకోవాలనే ప్రయత్నం తప్ప నిజంగానే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రయత్నంలో కనిపించలే. బీసీలకు నిజంగానే రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రయత్నం జరిగితే అందరినీ తీసుకొని పోవాలి మీరు ప్రకటించిన మేరకు. అంటే ఇది ప్రచారం కోసం పోతున్నట్టుంది అంతే తప్ప ఇది వేరే ఏం లేదు. రైట్. నవీన్ మిట్టలకు దారేది. సర్వే నెంబర్ 194లో ఆయనతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు భూములు కొనుగోలు. సొంతంగా కుటుంబ సభ్యుల పేరిట సైతం డాక్యుమెంట్స్లో చుట్టూ పట్టాదారులే. అక్కడికి వెళ్లేందుకు క్లాసిఫికేషన్లో లేని మార్గం. వివాదాస్పద స్థలం అంటూ ప్రచారం. నాగారం ల్యాండ్ ఇష్యూ పైన రెవెన్యూ సైలెంట్. భూదాన్ భూమి విషయంలో సస్పెన్సు. ఎన్ఓసీల జారీపై క్లీన్ చిట్కు ప్రయత్నాలు. నవీన్ మిట్టలకు దారేదంటే ఇవ్వాలి, మనమే ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ రైతులు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పాపం ప్రజాసేవ చేసి ఉన్నాడు కాబట్టి భూదాన్ భూములు కొనరాట ఐఏఎస్లు, ఐపీఎస్లు. అంటే దేశంలో అత్యంత టాప్ లెవెల్ సివిల్ సర్వీస్ సర్వెంట్లు వాళ్ళు. ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని, ప్రజల హక్కులను కాపాడాల్సిన ఆఫీసర్లే. భూదాన్ భూములను కొనొద్దు, అమ్మొద్దు అనే చట్టం ఉంటే భూదాన్ భూములను కొని దానికి ఎన్ఓసి కూడా తయారు చేయించుకొని ఇప్పించుకొని చుట్టూ పట్టా భూములు ఉన్నాయంటే అది మధ్యలో ఉంది. దానికి ఇప్పుడు దారి ఎట్లా? పట్టాదారులు పోనీయాలిగా బలవంతంగా గుంజుకుంటారు. అధికారం ఉంది కదా. నవీన్ మిట్టలు ఇంకా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు సొంతంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద కొనరాట. దీనిపైన ప్రభుత్వాలు స్పందించవు, దీనిపైన సిట్లు ఉండవు, దీనిపైన ఎంక్వైరీలు ఉండవు. ఒక వ్యక్తి స్వయంగా కోర్టుకు పోయిండు పబ్లిక్ ఇంట్రెస్ట్తోని తప్ప ఆయన కోర్టుకు పోయిన దాకా కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగాలకి, ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ నిఘా వర్గాలకి ఎవరికి తెలియదు. అది తెలిసి కూడా నటిస్తారో తెలియదు. అంత పెద్ద క్రైము ఎడిపోయింది. మన విజిలెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా. వీళ్ళందరికంటే అక్కడ గ్రామంలో ఉన్న ఒక పౌరుడు బాధ్యతతోని పిటిషన్ వేసిండు, అప్పుడు బయటకు వచ్చింది ఇది. నవీన్ మిట్టలకి దారి ఏదంటే ఇక మనమే ఇవ్వాలి, దారి తీపిచ్చి ఇవ్వాలి. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజల్ శ్రీనివాస్ గౌడ్ రామచంద్ర వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని డిమాండ్.
బీసీల రిజర్వేషన్లపై బీజేపీది డబుల్ గేము, కపట ప్రేమ చూపిస్తూ అన్యాయం చేస్తున్నది. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఫైరు. మొత్తానికి బీజేపీ పైన బీసీ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. బీసీ సంఘాలకు ఆ స్పేస్ అవకాశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిండు. బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ ఎందుకంటున్నారంటే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అట్లా ఉన్నాయి. మీరు ఎట్టిచ్చారు అట్ట చేసుకోండి అని బాధ్యత లేకుండా మాట్లాడి ఒక రాజకీయ పార్టీ నాయకుడు లెక్క మాట్లాడలే. దాన్ని బేస్ చేసుకొని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు ఏమన్నా దాని నుంచి బయటపడటానికన్నా గట్టిగా అక్కడ ప్రయత్నం చేసే ప్రయత్నం అనేది చేస్తారో చూడాలి. రైట్. నమస్తే తెలంగాణ. రాడార్లో మేడమంట కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పని సర్కార్ ట్యాపింగు. 6 మంత్రులు 25 మంది ఎమ్మెల్యేలు ఫోన్లకు దొంగ చెవులు. అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో వినేందుకు నిఘా. సన్నిహితులు కుటుంబీకుల ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతలు జంకు. సిగ్నల్ యాప్ ఫేస్ టైంలోనే మాట్లాడుకుంటున్న ముఖ్యులు. ఇది రాడార్లో మేడము. ఆ మేడం ఎవరంటే కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పని సర్కార్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇక్కడ ఒక దూత ఉంటారు, ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటారు వాళ్ళని. ఆ దూత మేడం ఫోన్ కూడా ట్యాప్ అవుతుందట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ దూతతో పాటు ఆ దూతకి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కంప్లైంట్ చేస్తారా, ఆమె ఎవరెవరితోని ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అనే విషయాల్ని నిఘా పెట్టారట. ఆమెతో పాటు 6 మంత్రులు 25 మంది ఎమ్మెల్యేలు కొంతమంది అధికారుల ఫోన్లు కూడా వింటున్నారు. ఇని వాళ్ళపైన నిఘా పెడతారట. ఇదే ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించిండు, పెద్ద తప్పు చేసిండు అని చెప్పి మనం అదే చేస్తుంటే అనేది అంటే నమస్తే తెలంగాణ చెప్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం? ఫోన్ ట్యాప్ చేస్తున్నారు 6 మంత్రులదట, ఒక 25 మంది ఎమ్మెల్యేలు, దూత అంటే ఇన్ఛార్జ్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం చూడాలి. మరి రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆయన అరెస్ట్ అవుతాడు. రాహుల్ ఫోన్ను మానిటర్ చేస్తున్నట్టు అనుమానం. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. ఇరు పార్టీలు ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరపాలి. సిట్పై మాకు నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించాలి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులు జైలుకే. పోలీస్ శాఖ నిర్వీర్యంపై నా రక్తం మరిగిపోతుంది. యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైల్లో వేసినటువంటి మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైరు. రేవంత్ జైలుకి వెళ్ళడం కాయడంట ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆయన అరెస్ట్ అవుతారని. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతులేగా మీరు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తానని కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన సిట్టు పిలిచింది మిమ్మల్ని. మీరు ఏం చెప్తారు? కేసీఆర్ ప్రభుత్వం మీ ఫోన్ ట్యాప్ చేసిందని చెప్తారా, ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్తారా? అది చెప్పండి ఫస్ట్. ఈయన రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేస్తే ఆయన జైలుకి పోతారు, డౌట్ లేదు. మరి కేసీఆర్ కూడా ఫోన్ ట్యాప్ చేసిండనే కదా మీరు చెప్పింది. మరి ఆయన కూడా పోవాలి కదా. అంటే కేసీఆర్ రేవంత్ కలిసి పంపిస్తారా? ఆయన ఇద్దరిని కలిసి జైలుకి పంపిస్తారా? రక్తం మరిగిపోతుందట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. యూనిఫామ్లో ఉంటే మైనంపల్లి హనుమంతరావు ఎస్పీ జైల్లో పెట్టేటోడు అంట అని చెప్తున్నాడు. సరే, యూనిఫామ్ లేనట్టు రక్తం మరగవచ్చు, యూనిఫామ్ లేదు కాబట్టి అన్నీ మరుగుతాయి. కానీ అసలు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంది? బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు కదా, చేస్తారా లేదా? పోయి సిట్కి ఇన్వెస్టిగేషన్కి సహకరించి చెప్పాలి కదా. చేశారు, కరెక్టే. ఇగో నా ఫోన్లు ఈ టైంలో చేసినట్టు అనుమానం ఉంది, ఈ నెంబర్లుకి నేను మాట్లాడేటప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లే మీరు? ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు కానీ గతంలో మీరు ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడలే. మొత్తానికైతే ఇది ఆయన చెప్తుండు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారట, అరెస్ట్ చేసి జైలుకి పంపుతారట ఫోన్ ట్యాపింగ్లో. ఇది నమస్తే తెలంగాణ గురించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాను. థ్యాంక్ యూ.